రూపాయలు ఖర్చైనా పర్లేదు, సెలబ్రేషన్స్ మాత్రం రచ్చరచ్చగా ఉండాలని ఒక మూవీ డైలాగ్ ని తెలంగాణలో మద్యం ప్రియులు నిజం చేసి చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలకు మద్యం భారీగా కొనుగోలు చేసి రికార్డులు సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల నుంచి చివరి 9 రోజుల్లో 2166 కోట్ల మద్యం విక్రయాలు జరగగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోని 757 కోట్ల విక్రయాలు జరిగినట్లుగా ఎక్సైజ్ అధికారులు గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కన వందలాది ఫామ్ హౌస్లు, హోటల్స్, బార్స్, రెస్టారెంట్స్, పబ్లు, క్లబ్లు నూతన సంవత్సర వేడుకలు నెక్స్ట్ లెవెల్లో జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా డిసెంబర్ నెలలో 3600 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలకు విక్రయించినట్లుగా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఎంఆర్పీ కంటే 20% తక్కువకు లైసెన్స్ షాపులకు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. ఆ లెక్కన కమిషన్కు కూడా లెక్కేస్తే మరో 720 కోట్లు కలిసి వస్తుందని అంటున్నారు. అంటే డిసెంబర్లో మొత్తం మద్యం విక్రయాలు దాదాపుగా 4320 కోట్లు జరిగాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా అఫీషియల్ లెక్క అనుకున్నా అనఫీషియల్ లెక్క మరొకటి ఉందని చర్చ జరుగుతోంది. కొత్త సంవత్సరం వేడుకల్లో సహజంగానే ఏటా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతుందని టాక్ నడుస్తోంది. అలాగే రాష్ట్రంలోని మద్యం తయారీ కేంద్రాల నుంచి కూడా ప్రభుత్వ అనుమతులు లేకుండా మద్యం బయటకు వస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మద్యం పలు జిల్లాల్లో గుడుంబా విక్రయాలు కలిపితే ఈ లెక్క మొత్తానికి మరొక 500 కోట్లు యాడ్ చేస్తుందని భావిస్తున్నారు. దీంట్లో ఈ లెక్కన రాష్ట్ర ప్రజలు డిసెంబర్ నెలలో మద్యపానం ఖర్చు దాదాపు 5000 కోట్లు అవుతుందని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇందులో డిసెంబర్ 30-31 తేదీల్లో మద్యం సేల్స్ దాదాపు 900 నుంచి 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు.